చీకటి వెన్నెల లేకుండా ఉండవు, ఉంటాయి. కానీ తమసోమా జ్యోతిర్గమయ, విడుదల పొందే ప్రయత్నం చెయ్యాలి. కానీ ధార్మిక ప్రవచనం, ధర్మనిష్ట గురించిన చదువు కేవలం చదువుకోవడానికి, కేవలం వినడానికి అనుకోండి, ఏమీ ఉపయోగం ఉండదు. రామాయణం చదువుకుంటున్నానండి, ఎందుకు చదువుతున్నారు అంటే ఇక్కడ ఇలా పట్టుకుని చదవడం మనసు ధర్మం కాబట్టి చదివేస్తూ, నేను ఇవాళ ఈ పనులు చెయ్యాలి అనుకుంటూ గబగబా పేజీలు తిప్పేసి అయిపోయే 120 పేజీలు అని చెప్పేసి పైన కొంత చూసేసి అయిపోయిందని చెప్పి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషామని నీరాజన ఇచ్చేసి వెళ్ళిపోయాను అనుకోండి. రాముడు నా చొక్కా పట్టుకుని అన్నన్నా నువ్వు సరిగ్గా చదవలేదు అని నన్నేమండవు. కానీ ఎందుకది, ఎవరి కోసం చేస్తున్నట్లు? ఒక్క శ్లోకం చదువుకోవాలంటప్పుడు ఒకే ఒక్క శ్లోకం చదువుతారు. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. నీకు పనుంది, పూనికతో 1 గంటే పూజ చేయి. నీకు పనుంది, పూనికతో 1 గంట చెయ్యి. నువ్వు చెయ్యగలను అని అన్ని విధాలా అనుకున్నావు, మనసారా 2 గంటలు చెయ్యి. ఏది చేసినా మనసారా చెయ్యి తప్ప రాక్షస స్పర్శని విడిపించుకునే ప్రయత్నం చేయాలి. బయట ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఎంత అవసరమో ఇక్కడ ఉత్తిష్టంతు భూత పిశాచాహ కూడా అంతే అవసరం. కాబట్టి ఇందులో రావణాసురుడి వైక్లభ్యం ఎక్కడ కనపడుతుంటుందంటే మనస్సు యొక్క మూలుగుని మూలుగులాగే ఉంచుతాడు తప్ప మనసు ప్రసంగం చేసే అవకాశాన్ని అసలు ఇవ్వడు. అంటే లోపల నుంచి వచ్చే సంకల్పాన్ని వినడు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడూ చెడే. ఇది బాహ్యంలో కూడా తనకి ప్రీతికరమైన మాటలే వినాలనుకుంటాడు తప్ప నాకు ప్రీతికరంగా ఉండడమా లేకపోతే అది అలా జరుగుతుందా దాని గురించి ఆలోచించాడు. నాకొకటి ప్రీతికరం అండి, కానీ నాకు ప్రీతికరం జరుగుతాయి అన్నీ, నీకు ప్రీతికరంగా ఎందుకు ఉండాలి? దాని గుణదోషాలను చూసుండిపో అంతే, అంతవరకే నీ స్థితి. అంతేగాని నీకెందుకు దాని గురించి అన్న కోణంలో ఉన్నాడు అనుకోండి, యథార్థం అర్థం అవుతుంది. అవతల సైన్య బలం అంత ఉంది కాబట్టి నేను యథార్థాన్ని గ్రహించవలసి ఉంది అనుకుంటాడు. ఇది ఒక్కనాటికి రావణుడికి రాదు. అందుకే రావణుడు అంటే బహుకోణముల యందు పతనావస్థకు వెడుతుంటాడు. ఇందులో ఏ మంచి మార్గాలు ఉంటాయో అన్నిటినీ మూసేస్తాడు. పోని లోపల నుంచి వినడు, బయట నుంచి ఎవరైనా చెప్తే అది వినడు. ఒకరు కాదు, ఎవరు చెప్పినా వినడు. వయసులో పెద్దవాళ్ళు, బంధుత్వం ఉన్నవాళ్ళు, తల్లి, భార్య, గురువు, ఎవరు చెప్పనివ్వండి, ఎంత ప్రమాదం అని చెప్పనివ్వండి, తా పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అంతే. తనతో ఉండడం అంటే తాను బతికితే బతకడం, తాను చావాలనుకుంటే తనకన్నా ముందు చచ్చిపోవడం. తనకన్నా ముందు, తన తర్వాత కాదు, అది ఒప్పుకోడు. తను అందరి తర్వాత చేస్తాడు, అందరినీ చంపితం చేస్తాడు. ఎందుకంటే ఏమో అప్పుడైనా తీరుతుందేమో అని ఎదురు చూస్తుంటాడు కావం. ఈ ధోరణి ఎక్కడి నుంచి వచ్చేస్తుందంటే రావణుడు తయారవుతాడు. ఎలా తయారవుతాడంటే మీరు మార్గాలు మూస్తే రావణుడు తయారవుతాడు. మీరు మార్గాల్ని జాగ్రత్తగా తెలుసుకుని అమ్మో నాలో రావణుడు పెరుగుతున్నాడు అన్న భావన మీరు పొందారనుకోండి, అంతే, రావణుడి లోపల ఉండే అవకాశం ఉండదు, రాముడే కూర్చుంటాడు. కాబట్టి ఇది మీరు గమనించవలసి ఉంటుంది. శ్రీరామాయణంలో ఈ ధర్మ సూక్ష్మం లేకుండా నేను కేవలం రావణుడి గురించి చెప్పడంలో అది అంత ప్రయోజనకరము అని నేను అనుకోవట్లేదు. అందుకని నేను మధ్య మధ్యలో ఈ విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ శుకసారణులిద్దరినీ కూడా కోపగించి పంపించేశాడు. శార్దూలుడు అనబడేటటువంటి ఒక గూఢచారిని తీసుకొచ్చారు అక్కడున్న అమాత్యులు. వాళ్ళని పిలిచి, నీవు కొంతమంది గూఢచారులతో కలిసి వానర బలంలో ప్రవేశించి వాళ్ళ బలం ఎటువంటిదో, వాళ్ళు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారో, వాళ్ళు ఏ వ్యూహంతో ఉన్నారో నువ్వు కనిపెట్టిరా అంటాడు. మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు రామబలం చాలా గొప్పదన్నారు అనుకోండి, మళ్ళీ వెంటనే ఏం చెప్తాడో తెలుసా అండి? నేను దేవేంద్రుడిని గెలిచాను, నేను యముణ్ణి గెలిచాను, నేను యక్షుల్ని గెలిచాను, నేను గంధర్వుల్ని గెలిచాను, ఈ నరుడు నాకు ఒక లెక్క, ఈ వానరములు ఒక లెక్క అంటాడు. మరి అలాంటప్పుడు కనుక్కురమ్మని ఎందుకన్నావు అని అనకూడదు ఎదురుగుండేవాళ్ళు. ఎందుకంటే అలా అనే సాహసం చేయరు. ఎందుకంటే కామం పక్కన క్రోధం ఉంటుంది, చంపేయండి వీళ్ళనంటాడు. యుక్తాయుక్త విచక్షణ ఉండదు. ఇది రావణుడి శీలంలో ఉన్నటువంటి చాలా ప్రమాదకరమైన ధోరణి. ఈ ధోరణి కానీ మనం అనుమతించామో లోపలికి, మనలో కూడా రావణుడు చేరిపోతాడు. అందుకే చాలా జాగ్రత్తగా మనని మనం పరిశీలించుకోవడం అలవాటు అవుతూ ఉండాలి. ఇప్పుడు వెళ్ళిన శార్దూలుడు ఏం చేస్తాడండి? అక్కడ ఏముందో అదే కదా చెప్తాడు. మీరిల్లు చూసినా, నేనిల్లు చూసినా, ఆయనిల్లు చూసినా, ఆయనిల్లు చూసినా, అక్కడ పాలు పెట్టి చూసిరండి అన్నాం అనుకోండి, ఎంతమంది వెళ్ళి చూసినా ఏముంటుంది? పాలే ఉంటాయి. నేనది కళ్ళు అని చెప్పాలనుకున్నాను అనుకోండి, అది నిజంగా ఎవడైనా వచ్చి ఏమన్నా అక్కడ కళ్ళు ఉందండి అని చెప్పాడు అనుకోండి, పాలని కళ్ళు అని చెప్పాడు అనుకోండి,
వాడు నా ప్రీతి కొరకు చెప్పిన వాడే తప్ప వాడు సత్యం చెప్పిన వాడు మాత్రం కాడు కదా. షహబాష్, ఎంత గొప్ప మాట అన్నావురా. అక్కడ కళ్ళుందని నేను ఉంగరం తీసి వాడికి ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను ఇచ్చిన బహుమానంలో నా ప్రాజ్ఞత సంస్కారం ఏమైనా ఉన్నాయా? లేకపోతే అది కళ్ళని చెప్పడం సత్యమా, పాలని చెప్పడం ఒప్పా? పాలని చెప్పడమే ఒప్పు కదండి. కానీ పాలని కళ్ళని ఎవరైనా చెప్తారేమో అని చూస్తాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఎంత రాక్షసులైనా అక్కడికి వెడితే వాళ్ళ లక్షణం ఈయన మీద పడుతుంది. రాముడి దగ్గరికి వెళ్ళి వచ్చాడు అనుకోండి, దాని ప్రభావం కొంత పడిపోతుంది. పడిపోయి అట్నుంచి వచ్చి అబ్బో ఏమి సైన్యం ఏం బలం అంటుంటారు. ఎందుకని ఒక్కటే కారణం, శత్రువు అన్న భావనతో పట్టుకుంటారు వాళ్ళు. వాడేం చేశాడా, చూడ్డానికి వచ్చాడా, అస్త్రం పట్టుకున్నాడా, శస్త్రం పట్టుకున్నాడా, యుద్ధానికి వచ్చాడా? అస్త్రం శస్త్రం పట్టుకోకుండా యుద్ధానికి రాని వాడిని నేను చంపను వదిలేయండి అంటాడు రాముడు. ఈ ధర్మానికి వాళ్ళు ముగ్ధులైపోతారు. ఏరే మనం ఎప్పుడు వినలేదురా, మన వాడి దగ్గర అసలు ఇలాంటి గుణమే లేదని వెళ్ళి అయ్యో ఎంత గొప్పవాడండి, వాళ్ళ ఆవిడ కోసం యుద్ధానికి వచ్చాడు తప్ప పాపం లేకపోతే ఆయన అలా వచ్చేవాడు కాదని అంటాడు. ఈ మాట వాడికి నచ్చదు. వెంటనే అంటాడు నేను వదలను సీతని అంటాడు. ఇది రావణ ప్రవృత్తి. కాబట్టి అన్ని మార్లు పంపిస్తాడు. ఇప్పుడు శార్దూలుడు వచ్చి ఏం చెప్తాడు, పాలని చెప్తాడు అంతే కదండి, కళ్ళు అని చెప్పలేడు. అలా ఎవరు చెప్పినా ప్రహస్తుడు చెప్పాలంతే, ఇంకెవరు చెప్పరు. ఇదేగా చెప్పాడు విభీషణుడు. వాడికి తెలుసు కానీ చెప్పడం. ఎందుకు చెప్పడో తెలుసా, నీ వలన ప్రాపకం కావాలి వాడికి. అందుకని నీకేది ఇష్టమో చెప్తాడు తప్ప నీకు ప్రమాదకరమైన సత్యమును ప్రహస్తుడు చెప్పడు. అందుకే మాట్లాడితే రావణుడు ఎవరి పేరు ఎత్తుతాడో తెలుసా అండి, ప్రహస్తుడి పేరు ఎత్తుతాడు. మీరు చూడండి, లోకంలో ఒక లక్షణం ఉంటుంది, నీ చెప్పిన మాట ఎప్పుడు వింటారు అన్న ఆలోచన నాకు ఉందనుకోండి, ప్రీతి జనిస్తుంది అక్కడ. నీ చెప్పింది ఏదో చేస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నేను ఎవరి వైపు మొగ్గుతానో తెలుసా అండి, ఆయన్ని కూడా రమ్మనండి, ఆయన్ని కూడా రమ్మనండి, ఆయన్ని కూడా రమ్మనండి అంటాను. నేను ఎడ్డేమంటే ఆయన తెడ్డేమంటాడు అనుకోండి ప్రతిదానికి. బాబా ఆయనకి ఏమైనా పని ఉంటే చూసుకోమనండి అంటారు కదండి. ప్రహస్తుడు అని ఎందుకంటాడో తెలుసా, ఒరేయ్ అది కళ్ళేమో అన్నాడు అనుకోండి, ఆవు పాలైనా కళ్ళని ప్రభువు చెప్పాలనుకుంటున్నాడని గ్రహిస్తాడు. ప్రభువుది కళ్ళు అంటాడు, వీడు ఆభరణం ఇస్తాడు. అందుకని ప్రహస్తుడు అంటే ఇష్టం. అందుకే యథాలాపంగా అవసరం ఉన్నా లేకపోయినా ఎవరి పేరు వస్తుంటుందో తెలుసా అండి, ప్రహస్తుడి పేరు వస్తుంది. అంటే వీడిని చంపేవాడు వాడే అని గుర్తు, వీడిని అధర్మంలో బాగా నిలబెడుతున్నాడు అనమాట వాడు. కాబట్టి వాడి వల్ల వీడు చచ్చిపోతాడని గుర్తు. ఇంద్రజిత్ కానీ ప్రహస్తుడు కానీ అకంపనుడు కానీ వీళ్ళెవరు మాట్లాడినా ఎన్నాళ్ళు మాట్లాడినా ఇదే మాట్లాడతారు తప్ప తప్పు అని మాట్లాడేవాడు ఎవడో ఉండడు. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా వీడు వినడు. ఓ మారి చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే తలంచుకుని వెళ్ళిపోతారు. తలంచుకు వెళ్ళిపోయే వాళ్లే కానీ వీడి తల వంచగలిగిన వాడు ఉండడు. ఎందుకు ఉండడో తెలుసా అండి, వీడి తపోబలం. కాబట్టి వీడు వంచడం, వాళ్ళు వంచలేరు. కాబట్టి వాళ్ళు వంచలేని తల, వీడు వంచని తల ఉండడానికి వీల్లేదు. కాబట్టి తరిగేస్తాడు రామచంద్రమూర్తి. ఇంతే రామాయణం. ఇది మీరు పట్టుకోగలిగితే మనం ఎలా ఉండాలో మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు బాగా ఆలోచించాడు. నేను మీతో అన్నాను కదా, ఎప్పుడూ మళ్ళీ ఆది దగ్గరికి వెళ్ళిపోతుంది, కామం దగ్గరికి వెళ్ళిపోతుంది. రాముడు వచ్చేసాడు. యుద్ధం చేసి గెలవగలనన్న ధైర్యం పోతోంది. ఎందుకంటే అటు ధార్మిక నిష్ట ఉంది, సముద్రాన్ని దాటాడు. ఇంత వానరబలం ఉంది, సామాన్యులు కారు యోధులు. కాబట్టి ఇప్పుడు ఎలా యుద్ధం? ఇప్పుడు రాముడు ఎందుకు వచ్చాడు యుద్ధానికి? సీతమ్మ కోసం వచ్చాడు. సీతమ్మ తనదైతే రాముడు వచ్చి ఉపయోగం లేదు, అప్రతిష్టపాలైపోతాడు. సీత లేని రాముడు ప్రాణం వదిలేస్తాడు, తన యుద్ధం చేయక్కర్లేదు. సీత తన పాన్పు చేరదు. ఎందుకు చేరదు? మహాపతివ్రత. ఇప్పుడు సీత తన పాన్పు చేరాలంటే ఆయన వెర్రి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా అండి, రాముడు మరణిస్తే చేరుతుంది. రాముడి మీద మనసు ఉండిపోయింది. ఆ రాముడు లేకపోతే సీత నా పాన్పు చేరుతుంది. కాబట్టి రాముణ్ణి నేను చంపలేను, కానీ రాముడు చనిపోయాడని సీతని నమ్మిస్తే, వక్రమైన ఆలోచన దగ్గర నిలబడ్డం మొదలైందనుకోండి, అది చిలవల పలవలవుతుంది. ఆలోచన అన్నది ఏమిటో తెలుసా అండి, పాదు లాంటిది. మీరు ఒక విషపు పాదు తీసుకొచ్చి పెట్టారనుకోండి, అది ఎక్కుతుంది పందిరి. మీరు సన్నజాజి పందిరి పెట్టారనుకోండి, అది ఎక్కుతుంది పందిరి. మీరు అరణ్యంలో ఎప్పుడైనా చూశారో లేదో, మూకాంబికా క్షేత్రం దగ్గర నుంచి శృంగేరి వచ్చేటప్పుడు ప్రత్యేకించి మన భోగస్థానం ఏమిటది, గోవా దగ్గర నుంచి గోకర్ణం వచ్చేటప్పుడు మీరు రోడ్డు పక్కన చూస్తే మహావృక్షాలు, ఎన్ని తీగలు లతలు అల్లుకుపోయి ఉంటాయో, అసలు చెట్ల కొమ్మల్ని చెట్లు కనపడవు, అంతగా అల్లుకుని ఉంటాయి. అల్లుకోవడం దాని లక్షణం. మీరు విషబీజం పెడితే విషపాదు అల్లుకుంటుంది, మంచి బీజం పెడితే ఆ పాదు అల్లుకుంటుంది. మీరు మంచి ఆలోచనని ప్రోధి చేస్తే అటువైపుకు అల్లుకుంటుంది. మీరు చెడు ఆలోచనలకి ప్రాధాన్యం ఇవ్వడం ఎక్కువైతే అటు అల్లుకుంటుంది. అది దానికి పందిరి.
మీరు ఏదిస్తే అటువైపు అల్లుతుంది. దానికి ఉన్న లక్షణం అది. మనసుకి ప్రయత్నపూర్వకంగా మీరు తిప్పేస్తూ ఉండాలి దాన్ని. కుదరదు రా ఇటని మళ్ళీ తిప్పి పందిరి వేరు. ఈ పందిరేసింది నువ్వెక్కడానికి కాదు, జాజితీగెక్కడానికి. రాముడి కోసం వేసిన పందిరి కానీ ఈ పనికి మాలిన వాటి కోసం కాదు ఈ పందిరి, లే ఇక్కడి నుంచి అని మళ్ళీ మీరు రాముడిని తీసుకొచ్చేస్తుండాలి అక్కడికి. దానికి మనసు ఆమోదించడానికి సిద్ధపడేటట్టుగా మీరు అభ్యాసం చేయించాలి దాని చేత. దానివలన కదండి అభ్యున్నతి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ ఆలోచన చేసి ఒక ప్రణాళిక నిర్మాణం చేసుకున్నాడు. చేసుకుని వెంటనే విద్యుజ్జిహ్వుడు అనబడేటటువంటి ఒక రాక్షసుణ్ణి పిలిచాడు. పిలిచి శిరో మాయామయం గృహ్య రాఘవస్య నిశాచర త్వం మాం సముపతిష్టస్య మహచ్చ సశరం ధను. రామచంద్రమూర్తి యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటి శిరస్సు ఇక చూస్తే ఎవ్వరూ గుర్తుపట్టకూడదు, రాముడి శిరస్సే అనుకోవాలి. అటువంటి శిరస్సు ఒకదాన్ని సృష్టించు. రాముడి చేతిలో ధనస్సు బాణము ఎలా ఉంటాయో అటువంటి ధనస్సు బాణములు సృష్టి చేయి. సృష్టి చేసి నేను వెడుతున్నప్పుడు, నేను పిలిచినప్పుడు రావడానికి వీలుగా అశోకవనానికి బయట నిలబడి ఉండు అని చెప్పాడు. చెప్పి తాను అశోకవనానికి బయలుదేరాడు. సీతమ్మ తల్లి కూర్చునుంది. ఆమె నాథుని యందు దృష్టి పెట్టి రామచంద్రమూర్తిని ధ్యానం చేస్తోంది ఆ తల్లి. ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఖరహంతా సతే భర్త రాఘవ సమరేహత. ఈ మాటతో ప్రారంభించాడు. అంటే నేను నిన్ను అపహరించి తీసుకొస్తే నిన్ను రక్షించడానికి వచ్చిన రాముడు నిహతుడయ్యాడు అనడం. తాను రాముణ్ణి సంహరించడానికి కారణం ధార్మికం అన్నట్లు మాట్లాడతాడు. ఎంత లోపల ప్రణాళిక వేసుకుని వెడతాడో చూడండి. ఆడదాని మనసు మభ్యపెట్టడం అన్నదానికి ఎవడైనా ఒక గొప్ప అధ్యాపకుడు అంటూ ఉంటే రావణాసురుడే. ఖరహంతా సతే భర్త, కరహంతా సతే భర్త రాఘవ సమరేహత. అక్కడ దండకారణ్యంలో 14,000 మంది కరదూషణాదులన్న రాక్షసుల్ని సంహరించిన రాముడున్నాడే, ఆయన సంహరింపబడ్డాడు. చిన్నంతే సర్వతో మూలం దర్పస్తే నిహతో మయా వ్యసనేనాత్మన సీతే మమ భార్యా భవిష్యసి విసృజే మాం మతిం మూఢే కిం మృతేన కరిష్యసి భవస్య భద్రే భార్యాణం సర్వాసాం ఈశ్వరీ మమ అల్పపుణ్యే నివృత్తార్థే మూఢే పండితమానిని శృణు భర్తృవధం సీతే ఘోరం వృత్రవధం యథా. నువ్వు మూర్ఖురాలివై పండితురాలను అనుకుంటుంటావు. లేనిపోని పాపాలు మూటకట్టుకోవడం అంటే ఇదే. నా భర్త అని ఇన్నాళ్ళు అతిశయంతో మాట్లాడావే, ఆ నీ భర్త మరణించాడు, యుద్ధంలో సంహరింపబడ్డాడు. ఆ భర్త అయినటువంటి రాముడు మరణించాడు కనుక ఇప్పుడు నువ్వు నా పాన్పు చేరవలసి ఉంటుంది. పాన్పు చేరితే నా రాణులందరి మీద నువ్వు ఆధిపత్యాన్ని పొందొచ్చు, నువ్వు మహారాణి అవుతావు. ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే, నువ్వు భోగాన్ని అనుభవించడానికి సిద్ధపడకపోతే నీ అంత మూఢురాలు లోకంలో ఉండదు. నువ్వు చాలా అల్పమైనటువంటి పుణ్యం చేసిన దానివి అని నాకు అర్థమవుతోంది. అందుకే ఇంత గొప్ప అవకాశం వచ్చి కూడా పొందట్లేదు అని ఎలా రాముణ్ణి చంపామో చెప్తాం విను అని. అథ సుప్తస్య రామస్య ప్రహస్తేన ప్రమాధిన. ఇదే నేను మీతో మనవి చేసింది. ఎవరి పేరు గుర్తొస్తుంటుందో చూడండి. అశక్తం కృతహస్తేన శిరశ్చిన్నం మహాసిన. ఉత్తర తీరాన్ని చేరినటువంటి రాముడు కొన్ని కోట్ల వానరములతో వచ్చి యుద్ధం చేద్దామని బడలిపోయి రాత్రి శిబిరంలో నిద్రపోతున్నాడు. మా వాళ్ళందరూ కామరూపాలున్న వాళ్ళు. ఇక్కడ ఉన్న రాక్షస సైన్యం అంతా నిశ్శబ్దంగా నిద్రలో ఉన్నటువంటి వానర సైన్యంలోకి ప్రవేశించింది. ఎవరున్నారు ఎక్కడున్నారు అన్నది వెతికి చూసింది. ఒక గుడారంలో రామలక్ష్మణులు నిద్రపోతున్నారు. నిద్రపోతున్నటువంటి రాముడి యొక్క కంఠాన్ని ప్రహస్తుడు తన పెద్ద కత్తితో కోసేశాడు. కోసేస్తే ఇదిగో ఈ కంఠం. విభీషణ సముత్పత్య నిగృహీతో ఎదుర్ఛయ. విభీషణుణ్ణి మీద పడి బంధించారు. బంధించి లంకాపట్టణంలోకి తీసుకొచ్చారు. దిశ ప్రమాజిత సర్వై లక్ష్మణ ప్లవగై సహా. కంఠం కోసేసినప్పుడు రాముడు పెట్టినటువంటి అరుపులకి నిద్రలో లేచి చూసినటువంటి లక్ష్మణుడు భయపడిపోయి బతికినటువంటి వానరాలతో కలిసి దిక్కులు పట్టి పారిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడో మాకు దొరకలేదు. సుగ్రీవో గ్రీవయా సీతే భగ్నయా ప్లవగాధిప నిరస్త హనుకస్సేతే హనుమాన్ రాక్షసైర్హత. సుగ్రీవుడు గ్రీవము లేనివాడైపోయాడు, కంఠం తీసేశారు. అలాగే హనుమ యొక్క దవడలు బద్దలైపోయి హనుమ శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఇలా వృద్ధుడైపోయినటువంటి జాంబవంతుడు మోకాళ్ళ మీద పైకి లేవబోతుంటే ఆయన మోకాళ్ళు నరికేశారు. నరికేస్తే ఆయన ముందుకు పడిపోయి మరణించాడు. ఇలా ఎక్కడి వాళ్ళక్కడ మరణించారు. మైందుడు, దివిదుడు,
నిద్రలో ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా చంపేశారు మా వాళ్ళు. దాంతో వానరములన్నీ భయపడిపోయి దిక్కులు పట్టి పారిపోయాయి. నువ్వు ఇప్పటికైనా నమ్ముతావని ఇదిగో ఈ తల తీసుకొచ్చాను, ఇప్పుడు ఆ తలని నీకు చూపిస్తాను చూడు అని విద్యుజిహ్వుణ్ణి పిలిచి ఆ యుద్ధంలో నేల మీద పడిపోయి దుమ్ము కొట్టుకుపోయి రాముడి తలకాయ అక్కడ పడుంటే ఇదిగో ఈ విద్యుజిహ్వుడే తీసుకొచ్చి నా ప్రీతి కొరకు నాకు చూపించాడు అని తానేదో ముట్టుకొని వాళ్ళ ఆ విద్యుజిహ్వుణ్ణి పిలిచి ఆ తల సీతమ్మకి చూపించు అన్నాడు. రాక్షసం క్రూరకర్మాణం విద్యుజిహ్వం త్వమానయ ఏన తద్రాఘవ శిర సంగ్రామాత్ త్వయమాహృతం. యుద్ధంలో నిజంగా కంఠము కోయబడినట్టుగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి తలలా ఉన్న మాయచేత సృష్టింపబడినటువంటి తలని ఆ విద్యుజిహ్వుడు తీసుకెళ్లి సీతమ్మ ముందు పెట్టాడు. ఒక అబల, ఒక మహాపతివ్రత, అసలే ఆవిడ భయపడిపోయి ఉన్నది. అకస్మాత్తుగా రామచంద్రమూర్తి యొక్క శిరస్సే అన్నట్టుగా కనపడినటువంటి శిరస్సు చూసి ఆవిడ వెంటనే నేల మీద పడిపోయింది. రావణాసురుడు రావణశ్చాపి చిక్షేప భాస్వరం కర్ముకం మహత్ త్రిశులోకేషు విఖ్యాతం సీతాం ఇదమువాచ. చూశావా, 3 లోకములలో చాలా గొప్పదిగా చెప్పబడినటువంటి ఈ ధనస్సు, రత్నములు పొదగబడినటువంటి రాముని యొక్క ధనస్సు బాణములు ఇవిగో చూడు, ఇవి కూడా పట్టుకొచ్చారు అని మాయచేత సృష్టింపబడినటువంటి ధనస్సుని బాణాలని సీతమ్మ దగ్గరికి విసిరేశాడు. విసిరేసి ఆవిడ నేలపడి ఏడిచినటువంటి సర్గ నేను చెప్పలేను, దాన్ని చెప్పక్కర్లేదు కూడా, ఎవరైనా అర్థం చేసుకోగలరు. మహాపతివ్రత అటువంటి సీతమ్మ గురించి మహర్షి అన్నారు, ఏవముక్తాతు వైదేహి వేపమానా తపస్విని జగామ జగతీం బాల చిన్నాతు కదలీయథ. పెద్దగా పెరిగినటువంటి అరటి చెట్టు పెద్ద గాలేస్తే కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా కింద పడిపోయినటువంటి అరటి చెట్టులా ఆమె నేల మీద పడి గుండెలు బాదుకుని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు పట్టుకుని ఆక్రందన చేసి ఏడుస్తోంది. పరమ సంతోషంగా అక్కడ నిలబడి ఉన్నాడు. అది రాక్షసత్వం అంటే. ఆయనకి కావలసింది ఏమిటంటే ఏడ్చి 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 రాముడు లేడు కనుక తాను కోరినట్టు సంకల్పిస్తుందేమో అని. అంటే అంతటి అధర్మమైనటువంటి కాముక ప్రవృత్తి ఉన్నవాడు. లోపల మీరు ప్రోధి చేసి అటువంటి సంకల్పానికి నీరు పోసి వృద్ధి చెయ్యాలి, కానీ అల్లుకోవడానికి మనసు సిద్ధంగా ఉంటుంది. పందిరి ఎవరి కోసం వేశారో అనవసరం, అల్లుకోవడానికి విషపు తీగ కూడా సిద్ధంగా ఉంటుంది కదండి, ఛేదించవలసి ఉంటుంది ప్రయత్నపూర్వకంగా. కానీ నేను మీతో మనవి చేసింది ఇదే, సీతమ్మ తల్లి ఇంత ఖేద పడుతుండగా ఏమి జరిగి ఉండేదో తెలియదు, కానీ అకస్మాత్తుగా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. మహారాజా జయీభవ విజయీభవ అంటూ ఒక వార్తాహరుడు వచ్చాడు. ఎందుకో మీతో చాలా ముఖ్యంగా మాట్లాడాలి అని ప్రహస్తుడు వచ్చి సభాభవనం దగ్గర నిలబడ్డాడు. మీరిక్కడ ఉన్నారని తెలిసి మీకు కబురు చెప్పమన్నాడు అన్నాడు. ఆ ప్రహస్తుడంటే మహాప్రీతి వాడికి. కాబట్టి ప్రహస్తుడు వచ్చాడంటే తనకేదో ప్రీతికరమైన వార్త చెప్తాడు అని అనుకున్నాడు. అనుకుని అక్కడ నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. మాయ చేత నిర్మించాడు కదండి ఆ శిరస్సుని. రావణుని యొక్క మాయ అలా ఉంటుంది. రావణుడు వెళ్ళిపోతే రావణుడితో పాటు ఆ మాయ కూడా వెళ్ళిపోయింది. దాంతో ఆ ధనస్సు బాణములు శిరస్సు అంతర్ధానం అయిపోయింది. అంతర్ధానంతు తచ్చీర్షం తచ్చ కార్ముకముత్తమం జగామ రావణస్వైవ నిర్వాణ సమనంతరం. రావణుడు వెళ్ళగానే ధనుర్బాణములు ఆ శిరస్సు అంతర్ధానం అయ్యాయి. కానీ సీతమ్మ తల్లి దుఃఖం పోతుందా? ఆవిడ దుఃఖం పోదు. కానీ ఇదే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అంటే. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎన్నడూ పాడవడు. ఎవరో ఒకరి రూపంలో ఈశ్వరుడు వచ్చి అనుగ్రహిస్తాడు. అక్కడికి విభీషణుణ్ణి చేర్చినటువంటి ఈశ్వరుడే విభీషణుడు భార్యాపిల్లలతో వెళ్లకుండా చేసి శరమని త్రిజటని ఇక్కడ ఉంచాడు. కాబట్టి ఆ శరమ వెంటనే వచ్చి అంది, సమాశ్వసి వైదేహి మా భూత్తే మనసో వ్యథ ఉక్తాయ ద్రావణేనత్వం ప్రత్యుక్తంచ స్వయం త్వయా సఖీ స్నేహేన తద్భీరు మయా సర్వం ప్రతిశ్రుతం లీనయా గగనే శూన్యే భయముత్సృజ్య రావణాత్ తవ హేతోర్విశాలాక్షి నహిమే జీవితం ప్రియం నశక్యం సౌప్తికం కర్తుం రామస్య విదితాత్మనః వధశ్చ పురుష వ్యాఘ్రే తస్మిన్ నైవోపపద్యతే. ఆవిడంది, రావణాసురుడు నీతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను చాటుగా ఉండి అంతా విన్నాను. నాకు నీ యందు అపారమైనటువంటి స్నేహభావం ఉంది. కాబట్టి ఓ సఖీ, నేను నీతో నిజం చెప్తున్నాను. నేను చెప్తున్నటువంటి మాట నమ్మి విను. వీడి తరమే రావణాసురుడు నిద్రపోతున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క కంఠాన్ని కోయించగలడా ప్రహస్తుడితో?
దీర్ఘబాహువు, విశాలాక్షుడు, అపారమైనటువంటి పరాక్రమ సంపన్నుడు, 33 కోట్ల మంది దేవతల్ని నిగ్రహించగలిగిన వాడు. అవతల వైపు సైన్యంలో ఉన్న వీరులు ఆ గుడారంలో ప్రవేశించి కంఠం కొయ్యడానికి వీలైన రీతిలో అందరూ నిద్రపోతూ రాముడు నిద్రపోతాడా? అలా నిద్రపోతుంటే ప్రహస్తుడు వెళ్ళి ఆయన కంఠం కోసేశాడా? ఇవన్నీ నమ్మవలసిన మాటలే. నువ్వు ఎలా నమ్మేశావు దుఃఖభారంతో? నువ్వు నమ్మవలసిన మాటలు కావు. ఇది ఒక్కనాటికి జరిగిన విషయం కాదు. మాయ చేత సృష్టించాడు శిరస్సుని. అందుకే ఆయన వెళ్ళగానే ఆ శిరస్సు అంతర్ధానమైంది. కాబట్టి సీత, నువ్వు నమ్మకు. రావణుని యొక్క బుద్ధి ఎటువంటిదో తెలుసా? అయుక్త బుద్ధి కృత్యేన సర్వభూత విరోధిన ఇయం ప్రయుక్త రౌద్రేణ మాయ విదాత్వయి శోకస్తే విగత సర్వ కళ్యాణం త్వాం ఉపస్థితం ధ్రువం త్వాం భజతే లక్ష్మీ ప్రియం ప్రీతికరం శృణు. నేను చెప్పింది విను. రావణాసురుడు సర్వభూతములతోటి విరోధం తెచ్చుకున్నవాడే. ఎందుకో తెలుసా? ఆయన బుద్ధి ఎప్పుడూ తను కోరుకున్నది అనుభవించాలని ఉంటుంది తప్ప ఇతరుల యొక్క శోకం గురించి, ఇతరుల యొక్క బాధ గురించి అతను ఆలోచించాడు. కాబట్టే ఇన్ని రకాల మాయలు పన్ని తను ఏది కోరుకున్నాడో అది జరిగిపోవాలని తొందరపడుతున్నాడు. కాబట్టి ఆయనని నమ్మవద్దు. నీకు ఈ శోకము ఎంతో కాలం ఉండదు. రాముడు ఈ లంకాపట్టణాన్నంతటిని నశింపచేస్తాడు, నిన్ను చేపడతాడు, నీకు పట్టాభిషేకం అవుతుంది, ఎంతో సంతోషంగా ఉంటావు. నా మాట నమ్ము. నువ్వు హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే, నీకు రక్షణ కలగాలి అంటే, అవతల రాముడు కూడా రక్షింపబడాలి అంటే, నీవు ఇలా బెంగ పెట్టుకొని బాధపడుతూ కూర్చోవడం కాదు. ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రోధి చేయి బాగా. ఎప్పుడెప్పుడు కష్టం వచ్చిందో అప్పుడే ఈశ్వరానుగ్రహాన్ని బాగా సంపాదించుకోవాలి. ఈశ్వరానుగ్రహాన్ని బాగా సంపాదించుకోవాలంటే ఇంత కష్టంలో మనసు ఈశ్వరుడి మీద నిలబడదేమో అని అనుకోక్కర్లేదు. ఈశ్వరుడు ఈ కంటికి కనపడేటట్టుగా ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు సూర్యనారాయణమూర్తి అయి. నువ్వు ఆయన్ని ఉపాసన చెయ్యి, సూర్యోపాసన చెయ్యండి. రామాయణంలో అత్యద్భుతమైన విషయం ఏమిటో తెలుసా అండి? రావణ సంహారము కొరకు సీతమ్మ తల్లి సూర్యోపాసనే చేసింది. రామచంద్రమూర్తి ఆఖరణ సూర్యోపాసనే చేశారు. అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయం చెప్తే ఆయన ఉపాసన చేశారు. సీతమ్మ తల్లి కూడా శరమ చెప్పిందని సూర్యోపాసన చేసింది. ఇద్దరూ సూర్యోపాసనలోనే ఉన్నారు. కాబట్టి శరమ అంటుంది, సమాగతాత్వం వీర్యేణ మోదిష్యసి మహాత్మన సువర్షేణ సమాయుక్త యథా సస్యేన మిదిని. పంటలతో కూడినటువంటి భూమి ఎంత అందంగా ఉంటుందో అలా రాముడితో కలిసి నువ్వు అంత సంతోషంగా ఉండేటటువంటి రోజులు ముందున్నాయి. నువ్వు ఈలోగా ఆ కార్యము సిద్ధింపబడే లోపల గిరివరమభితో సువర్తమానో హైవ మండలమాశు యక్కరోతి తమిహ శరణమభ్యుపై దేవం దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం. నీవు మహానుభావుడు ఏ ఈశ్వరుడు మేరుపర్వత శిఖరాలకి ప్రదక్షిణంగా గుర్రాలు పూంచిన రథం మీద తిరుగుతుంటాడో, ఏ మహానుభావుడు ఈ మాంసనేత్రము చేత దర్శింపబడతాడో అటువంటి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యి. ఆయన అనుగ్రహము కలిగితే నీకు సమస్తమైనటువంటి శాంతి, నీకు ఈశ్వరుడి యొక్క రక్షణ కలుగుతాయి. కాబట్టి నీవు ఆ పని చెయ్యవలసింది అని చెప్పింది. సరేనంది, ఆ తల్లి సూర్యోపాసన ప్రారంభం చేసింది అని మనం అనుకోవలసి ఉంటుంది. ఆమె సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తోంది. అటువంటి సమయంలో కైకసి రావణాసురుని యొక్క తల్లి, అవిద్ధుడు అని చాలా వృద్ధుడైనటువంటి ఒక మంత్రి, మాల్యవంతుడు అని కైకసి యొక్క సోదరుడు, అంటే రావణాసురుడి యొక్క మేనమామ గౌరవింపబడవలసినటువంటి వాడు. ఇటువంటి వాళ్ళందరూ కూడా రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనకి ధర్మబోధ చేశారు. ఈ యుద్ధానికి అంతటికీ కారణం నువ్వు కేవలం సీతమ్మ తల్లిని తీసుకురావడమే. కాబట్టి నువ్వు ఈ పని చెయ్యవద్దు. ఉపద్రవాలు కనపడుతున్నాయి, దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి, లంకాపట్టణం అంతా నశించిపోయే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి నువ్వు తీసుకెళ్ళి సీతమ్మని అప్పచెప్పేయి. ఎవరు చెప్పినా ఏం చెప్తారండి? ఇదే చెప్తారు. చెప్పేవాళ్ళు మారతారు. ఒకరికన్నా ఒకరు చెప్తే వింటాడేమో అనుకుని విభీషణుడు చెప్తే వినలేదు, మాల్యవంతుడు వచ్చాడు, అవిద్ధుడు వచ్చాడు, కైకసి వచ్చింది. అంటే తల్లి, మేనమామ, సోదరుడు, మంత్రులు అందరూ ఒక్కొక్కళ్ళు చెప్పేవాళ్ళ జాబితా తరిగిపోతోంది. ఆయన మౌఢ్యం పెరిగిపోతోంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పారు, చెప్పినా ఆయన వినలేదు. సరికదా, కోపగించాడు మాల్యవంతుడి మీద. కోపగించి ఒక మాట అన్నాడు, ద్విధా భజ్యేయమప్యేనం నమేయం తు కస్యచిత్ ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ. ఇదో చిత్రమైనటువంటి లక్షణం రావణాసురుని యందు. మీరు చూడండి,
అలా ఉండకూడదు అని మీరు అన్నారనుకోండి, తప్పు అలా ఉండద్దు అన్నారనుకోండి, నేనేం చేయను నా అలవాటు అంటే, అలవాటు ఏంటి? మార్చుకోమనే చెప్తున్నది. బుద్ధి ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడంటే నీకు ఏ దుర్గుణం ఉందో దాన్ని నువ్వు మార్చుకోవడానికే బుద్ధినిచ్చాడు. అది మార్చుకోమనే నేను చెప్తున్నాను అని మీరు అన్నారనుకోండి, నేను అదే మార్చుకోలేనని చెప్తున్నానంటాడు. మీరు చూడండి, మీరు ఎంత ప్రయత్నం చేయండి, ఒక్కొక్కరు తెల్లవారుజామున లేచేటట్టు మీరు చేయలేరు. ఎంత ప్రయత్నం చేయండి, వాళ్ళు లేవరు. రాత్రి అంతసేపు తెలివిగా ఉండవద్దు అని చెప్పండి, మీరు ఉంచలేరు. నువ్వు ఈ బలహీనతని అతిక్రమించు, నీలో బలం ఉంది, ప్రోధి చేసుకో, మీరు ఎంత చెప్పండి, వాళ్ళు ఏ మాట అడ్డుపెట్టి తప్పుకుంటారో తెలుసా అండి? నా స్వభావం అంటే తప్ప కాదు, నేను దీని నుంచి విముక్తుడనవుతాను, నేను ఇక ఈ పని చేయను అని మీరు సంకల్పం చేస్తే గట్టిగా మీరు బయటికి రాగలరు. కానీ వాడు ఏం చెప్తాడంటే ఇదే నా స్వభావం అంటాడు. ఇది నా స్వభావం ఏంటి? అలా ఉండదు ప్రపంచంలో. స్వభావం అన్న మాట మీరు మార్చుకోగలరు. అందుకే ఈశ్వరుడు మీకు బుద్ధినిచ్చాడు. మిగిలిన ప్రాణుల కన్నా మనుష్యునికున్న గొప్పతనం ఏంటి? బుద్ధి ఉండడమే. ఆ బుద్ధితోనే జయించగలగాలి. ఎలా జయిస్తారు అంటే భగవద్గీత అందుకే వచ్చింది. మీరు జయించడానికి మార్గాలు చెప్పింది గీత. మీరు ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈశ్వరుణ్ణి ఉపాసన చేద్దామంటే చేయలేకపోతున్నారు, ధర్మాన్ని చేయలేకపోతున్నారు, మీరు పుణ్యాన్ని మూట కట్టుకోలేకపోతున్నారు. అప్పుడు ఈశ్వరుడు ఏం చెప్పాడంటే ఎక్కడ మొదలెడతావో తెలుసా? నీ మనసు నా దగ్గర పెట్టు. మయ్యేవ మన ఆధత్సామయి బుద్ధిని నివేశయ. నీ మనసు నా దగ్గర పెట్టి, నీ బుద్ధి నా దగ్గర పెట్టు. అలా కుదిరితే ఇంకేం స్వామి, ఉండట్లేదు నా మనసు నీ దగ్గర. అప్పుడు ఏం చేస్తావో తెలుసా? దీన్ని పట్టుకొచ్చి నా దగ్గర పెట్టు. నీ మనసు ఉంచకపోని దీన్ని పట్టుకొచ్చి పెట్టు. సాయంకాలం వేళ అయ్యేటప్పటికి ఏదో దురలవాటు మీద ఎడుతోంది మనసు, దీన్ని పట్టుకొచ్చి రోజు శివాలయానికి ఎడతాను అని ఒక నిర్ణయం చేసుకుని 6 నుంచి 7 శివాలయంలో కూర్చుంటాను అని తీసుకెళ్ళి దీన్ని అక్కడ మారేశారనుకోండి మీరు. ఇది ఏం చేస్తుందో తెలుసా అండి? దీనికి ఉన్న బలము బలహీనత అదే. పావుతకు వారు గుర్తు చేస్తుంది, గుళ్ళోకి వెళ్ళాలి కదా అంటారు. అప్పుడు మీరు అన్నారనుకోండి ప్రమాదం వస్తుంది. అవును వెళ్ళాలి అంటున్నారనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా అండి? మీకు 6 గంటలకి గుళ్ళోకి వెళ్ళి కూర్చోవడంలో సంతోషంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అది మొదట్లో విముఖంగా ఉంటుంది, కానీ తర్వాత ఏం చేస్తుందంటే అలవాటు పడిపోతుంది. మీరు ఎటు తిరిగి ఏంటంటే తగినంత కారణం లేకుండా దాన్ని ఎగ్గొట్టేసే ప్రయత్నం మీరు చేయకూడదు. ఏదో ఒక కారణాన్ని మీరు చూపించి దాన్ని మానేయడానికి మీరు అనుమతించడం అవకాశం ఇచ్చారనుకోండి, మానేస్తుంది. ఏముంది కారణం మానేయడానికి? ఏమైనా ఉందా బలమైన కారణం? లేదు బలమైన కారణం. అయితే నువ్వు చేయవలసిందే అని మీరు అన్నారనుకోండి, అది మీ మాట వింటుంది. కాబట్టి శరీరాన్ని తీసుకెళ్లడంతో మొదలుపెట్టి మెల్లిగా మనసుని స్వాధీనం చేసుకోమని చెప్తుంది శాస్త్రం. మనకి గీతాచార్యుడు అదే చెప్తాడు. ఈయనంటాడు ద్విధా భజ్యేయమప్యేయం ననమేయం తు కస్యచిత్. నా శరీరం 2 ముక్కలైపోని, నా శిరస్సు నా తల నుంచి వేరైపోని, ఏషమే సహజో దోష. ఈ శరీరంలో ఒక గుణం ఉంది, స్వభావోదరతిక్రమ. నా స్వభావాన్ని నేను అతిక్రమించలేను. ఏమిటో తెలుసా? ఈ పుర్రెలో ఏది పుట్టిందో అదే చేస్తుంది కిందది. ఈ కిందదుంది చూశారు, ఇది ఈ పైనున్నది ఏం చెప్పిందో అదే చేస్తుంది. చేతులు మంచివే, ఎవరి చేతులు చెడ్డవు. అయ్యా మీ చేత్తో కొంచెం ఓ పండిద్దురు ఓ కాయిద్దురు అంటారే, ఆయన చేతితో పండిస్తే కాయిస్తే గొప్పది ఎందుకు అయింది? ఆయన చెయ్యి ఈశ్వరుణ్ణి ఆరాధించింది, మీ చెయ్యి ఎందుకు ఆరాధించట్లా? మీ మనసు చెప్పిన మాటని మీ మనసు ఆరాధించమని మీ చేతికి చెప్పలేకపోతోంది. అయ్యా మీ చేత్తో పండివ్వండి అన్న వాళ్ళు మీ చెయ్యి కూడా అలా అయ్యేటట్టు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఆ చెయ్యి గొప్పదని గుర్తిస్తే, ఆ చెయ్యి ఎందుకు గొప్పదైందో గుర్తిస్తే మీ చేతిని కూడా గొప్పతనాన్ని సిద్ధింపజేయగలిగిన శక్తి మీ యందుంది. సిద్ధింప చేసుకోలేకపోవడం మనసు యొక్క బలహీనతని అతిక్రమించలేకపోవడం, దాటలేకపోవడం కదండి. దాటగలిగితే మీరు అదే అవుతారు, ఆ వస్తువే అవుతారు. లేకపోతే గురు పరంపర అన్నది ఎలా ఉంటుందండి? శంకరాచార్యుల వారితోనే అయిపోవాలి గురు పరంపర. అలా ఉండకుండా ప్రవహిస్తోందంటే ఆ చెయ్యి ఎంత శక్తివంతమో అటువంటి చేతితో ఇంకొకడు కూడా పదవిలోకి వస్తూనే ఉన్నాడు ఆ కుర్చీలోకి. అంటే అటువంటి శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా లోకంలో? ఉన్నారు. మరి నీకెందుకు రావట్లేదు ఆ శక్తి? నువ్వెందుకు ఇంకోటి చూసి కొంత మంచి అయినా చేయలేకపోతున్నావు? అంటే అలా ఆదర్శంగా తీసుకోవడానికి కావలసినటువంటి అధ్యవసాయమును నీ మనసుకి కల్పించడంలో నువ్వు విఫలమైపోతున్నావు. మనసు బలహీనతకే నువ్వు లొంగుతున్నావు. దీనికి అడ్డేమని చెప్పి తప్పుకుంటారో తెలుసా అండి? ఇది దీని నుంచి వేరైనా నా స్వభావం అంతే.
నన్ను చంపేయండి, నన్ను నరికేయండి, నేను అంతేనండి, నేను మారనంటాడు ఒక్కొక్కడు. అంటే రావణ బుద్ధి ప్రవేశించింది అని గుర్తు. ఇదే మాట మాల్యవంతుడితో అన్నాడు. నన్ను చంపేయి, నన్ను నరికేయి, నన్ను రెండు చెయ్యి, అంటే ఈ శరీరాన్ని రెండుగా చెయ్యి. ఇక్కడికి కోసేస్తావో ఇక్కడ కోసేస్తావో నీ ఇష్టం. ఎక్కడికి కోసేసినా రెండు అయిపోతుంది, అంటే చచ్చిపోతాను కానీ నా బుద్ధి మారదు. ఇంతే. ఏమిటో తెలుసా? స్వభావో దురతిక్రమ, నా స్వభావం నేను మార్చుకోలేనన్నాడు. అంతే. ఈ మాట ఎక్కడైనా మీకు వినపడింది అనుకోండి, ఎవరొచ్చి చెప్పినా నేనన్నదే చేస్తాను తప్ప నేను ఇంకోళ్ళు చెప్పింది వినను అన్నాడు అనుకోండి, ప్రమాదపు టంచులలో నిలబడ్డాడు అని గుర్తు. కాబట్టి ఆ మాట నోటి వెంట రాకూడదు. ఇది తావత్ సముద్రేతు సేతుర్బద్ధో యదృచ్ఛయ రామేణ విస్మయ కోత్ర ఏనతే భయమాగతం. ఏమిటి మీ అందరూ వచ్చి రాముడు వచ్చేసాడు, వానరులు వచ్చేసారు, సేతువు కట్టేశారు, సేతువు దాటేశారంటారేమిటి? సేతువు కట్టేయడం పెద్ద కష్టమా? సముద్రం ఏమిటి? ఓ పిల్ల కాలువ, ఓ పిల్ల కాలువలో తీసుకొచ్చి ఇంత మట్టి పోస్తే సేతువు వస్తుంది. అంటే సేతువు కట్టేశాడు, సముద్రం ఏమన్నంత గొప్పదా అన్నాడు. ఇంకెవరు చెప్తారండి? ప్రారంభంలో ఏమన్నాడు? సముద్రానికి సేతువు కట్టాడంటే మాటలు కాదండి. ఇప్పుడేమంటున్నాడు? అది పిల్ల కాలువ, దానికి సేతువు కడితే ఆశ్చర్యం ఏమిటి మీకు? దానికి అంత భయం ఏమిటి? నేను ఇంద్రుణ్ణి జయించాను, నేను యక్షుణ్ణి జయించాను, కిన్నెరుల్ని జయించాను, కింపురుషుల్ని జయించాను, రాముడు మానవుడు, నాకు పెద్ద లెక్క, నేను చంపేస్తాను. యుద్ధకాండగా వినడం ఒక ఎత్తు, యుద్ధకాండలోంచి మనలో మార్చుకోవలసిన విషయాలను వినడం ఒక ఎత్తు. కాబట్టి ఇప్పుడు మాల్యవంతుడు అన్నాడు, ఆశీర్వచనం చేశాడు. అంటే పెద్దలైన వారు ఏం చేయగలరు? బాగుండాలని మీరు కోరుకుంటున్నారు, ఆయనేమో బాగుండడానికి సిద్ధంగా లేడు. కాబట్టి మీరు కోప్పడి శాపవాక్కు విడిచిపెట్టారనుకోండి, ఇంకా తొందరగా పాడైపోతాడు. మీరు ఎందుకు వచ్చారు? బాగు చేయడానికి వచ్చారు. ఇప్పుడు బాగుపడే దృష్టి వీడికి కలుగుగాక అనో ప్రార్థన చేసి వెళ్ళాలిగా. అప్పుడు మీ పెద్దరికం నిలబడిందని గుర్తు. మీరు కోపానికే వశులైపోయారు అనుకోండి, అప్పుడు మీ పెద్దరికం ఏమైనట్టు? అది కలిపోయినట్టే కాదు. అలా ఉండకూడదు కదా. కాబట్టి మాల్యవంతుడు అన్నాడు, జయాశిషాచరాజానాం వర్ధయిత్వా యథోచితం మాల్యవాన్ అభ్యనుజ్ఞాతో జగామస్వం నివేశనం. నాయన నీకు జయము కలుగుగాక అని ఆశీర్వదించి నేను బయలుదేరనా అని అడిగి ఆ భవనాన్ని విడిచిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆయన ఏమైనా బాధపడతాడా? వినలేదని ఆయన బాధపడ్డాడు అనుకోండి, ఆయన కూడా జారిపోయినట్టు. తన కర్తవ్యం తాను నిర్వహించాడు. నేను చెయ్యవలసిన విషయం నేను చేశాను, నేను చెప్పగలిగింది చెప్పాను. వినకపోతే వాడి కర్మ, నేనేం చేస్తాను? నేను దగ్గరుండి చేయిస్తానా? వన్ కెన్ టేక్ ఏ హార్స్ టు ఎ పాండ్ బట్ యూ కాంట్ మేక్ ఇట్ డ్రింక్. మీరు గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెళ్ళగలరేమో కానీ నీరు తాగించగలరా? తాగించలేరు. అందుకే కదండి మహాసత్పురుషుడైనటువంటి వాడి కడుపున ఒక్కొక్కసారి దుర్మార్గుడు పుడుతుంటాడు. కారణం ఏంటంటే ఎదురుగుండా తండ్రి ఉంటే తానెలా దుర్మార్గుడు కాగలిగాడు గుణనిధి కథలో? అంటే తన మనసుని తాను నిగ్రహించలేకపోయాడు, కాబట్టి పాడైపోతాడు అంతే. కాబట్టి ఇప్పుడు మాల్యవంతుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత రామచంద్రమూర్తి సైన్యాన్నంతటినీ తీసుకుని ఒక్కసారి అసలు ఆ అంతఃపురం, ఆ లంకాపట్టణం, దాని వైభవం చూడాలి అనుకున్నారు. లంకలో ఉన్న విచిత్రం ఏమిటంటే దక్షిణ తీరంలో దీని గురించి విశ్వకర్మ చెప్తారు. ఎక్కడ చెప్పారంటే ఉత్తరాఖండలో చెప్పారు. ఇక్కడ చెప్పలేరు కానీ ఉత్తరాఖండలో ఉంది ఆ విషయం. 100 యోజనముల సముద్రాన్ని దక్షిణ తీరంలో దాటి విడితే 2 మహాద్భుతమైనటువంటి పర్వతాలు ఉన్నాయి. ఒకటి సువేలము, ఒకటి త్రికూటము. ఈ 2 పర్వతాల్లోనూ త్రికూటం మీద లంక ఉంటుంది, సువేలం మీదకి రాముడు ఎక్కుతాడు. సువేల పర్వతం మీదకి రాముడు వానర సైన్యంతో కలిసి ఆ పర్వత శిఖరంపైకి వెళ్ళాడు. అక్కడి నుంచి లంకాపట్టణంలోకి ఆ ఉన్నటువంటి నగరాన్నంతటినీ చూద్దాము అని. కాబట్టి ఇప్పుడు ఆయన సువేల పర్వతం మీదకి ఎక్కేటప్పటికి చీకటి పడింది. అక్కడే అందరూ ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. మరునాడు ఉదయం ఆ పర్వత శిఖరం మించి లంకాపట్టణంలోకి చూశారు. చూసేటప్పటికి రావణాసురుడు నివసించేటటువంటి ప్రాసాదం కనపడింది. ఆ ప్రాసాదంలో తస్యాం గోపుర శృంగస్థం రాక్షసేంద్రం దురాసదం శ్వేత చామర పర్యంతం విజయఛత్రశోభితం రక్తచందన సంలిప్తం రత్నాభరణభూషితం నీలజిమూత సంకాశం హేమ సంఛాదితాంబరం ఐరావత విషాణాగ్రై ఉత్కృష్టక్షిణవక్షసం శశలోహిత రాగేణ సంవీతం రక్తవాసస సంధ్యా తపేన సంవీతం మేఘరాశిమివాంబరే. వెంటనే అలా చూసేసరికి తెల్లటి గొడుగు కింద అమూల్యమైనటువంటి పట్టుబట్ట కట్టుకుని నల్లటి మబ్బు కిందకి దిగితే ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో చిత్ర విచిత్రమైనటువంటి బంగారు ఆభరణములను ధరించినటువంటి వాడై గుండెల మీద ఐరావతం తన కొమ్ములతో కుమ్మి, తన యొక్క దంతములతో కుమ్మితే ఏర్పడినటువంటి గాయములతో కూడినటువంటి వాడై చెవుల పిల్లి రక్తం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపుతనంతో కూడిన ఎర్రచందనాన్ని ఒళ్ళంతా అలదుకున్నవాడై చాలా విలాసంగా ఒక ఆసనం మీద మేడ మీద కూర్చున్నటువంటి రావణాసురుడు కనపడ్డాడు.
కనపడగానే ఎవరికి ఎక్కువ కోపం రావాలి? రామచంద్రమూర్తికి రావాలి. కానీ రాముడు నిగ్రహించుకున్నాడు. ఇది జితక్రోధ. ఎక్కడ అవసరమో అక్కడ బయట పెడతాడు. కానీ సుగ్రీవుడు తప్పు అని మీరు చెప్పడం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? తొందరపడి తప్పని చెప్పేయడం చాలా తేలిక. అపారమైనటువంటి ప్రేమ ఉన్నవాడు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు. వెంటనే ఒక్క దూకు దూకి ఎగిరి రావణాసురుడు యొక్క అంతఃపురంలో పడ్డాడు. పడి ఆ కూర్చున్నటువంటి ఆ రావణుని యొక్క కిరీటాన్ని పట్టుకుని లాగేశాడు. లాగేసి ఒక్కసారి దాన్ని తీసి నేలకేసి కొట్టాడు. ఆ కిరీటం లేకుండా నిలబడిపోయినటువంటి రావణుడు వచ్చినవాడు సుగ్రీవుడు అని గుర్తించాడు. లోకనాథస్య రామస్య సఖాదాసోస్మి రాక్షస నమయా మోక్షసేద్యత్వం పార్థివేంద్రస్య తేజస ఇత్యుక్త్వా సహసోత్పత్య పుప్లువేతస్య చోపరి అకృష్యమకుటం చిత్రం పాతయిత్వా పతద్భువి సుగ్రీవస్తం పరోక్షం మే హీనగ్రీవో భవిష్యసి అంటాడు రావణాసురుడు. ఆ కిరీటం తీసి నేలకేసి కొట్టి ఒక్కసారి రావణాసురుడిని పట్టుకుని ఒక్క కుదుపు కుదిపి కిందకి తోసేశాడు. ఆయన నేల మీద పడిపోయాడు. పడిపోయినటువంటి రావణుడి దగ్గరికి వెళ్ళి లోకనాథస్య రామస్య, లోకనాథుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సఖుణ్ణి నేను, నా పేరు సుగ్రీవుడు, నేను నిన్ను నిర్జించడానికి వచ్చానని ఆయనతో కలియబడ్డాడు. రావణుడు అన్నాడు, నా కంట పడలేదు కాబట్టి సుగ్రీవుడివి, ఇక నా కంట పడ్డావు కాబట్టి నువ్వు గ్రీవము లేనివాడి అవుతావు, అంటే కంఠం లేనివాడి అవుతావని ఇద్దరూ కలియబడ్డారు. చాలా విశేషమైనటువంటి మల్ల యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ యుద్ధం చేస్తున్న సమయంలో రావణాసురుడు అకస్మాత్తుగా తన మాయాబలాన్ని పైకి తీశాడు. ఇది చమత్కారంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు గమనించాడు, ఓహో మాయాయుద్ధాన్ని ప్రారంభం చేశాడు. మాయాయుద్ధం ఎప్పుడూ టక్కరితనంగా ఉంటుంది. ధర్మయుద్ధం మాయాయుద్ధం ముందు నిలబడగలదా అంటే చిట్ట చివరికి నిలబడుతుందని చెప్పాలి. ఎందుకంటే అలా చెప్పకపోతే ధర్మం అన్న మాటకు అర్థం ఉండదు. కానీ తాత్కాలికంగా మాత్రం మాయాయుద్ధాన్ని జయించడం అంత తేలికైన విషయం ఏం కాదు. కాబట్టి ఒక్క క్షణంలో మాయాయుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడని గ్రహించిన సుగ్రీవుడు రావణాసురుడి అంతఃపురం మించి ఒక్క దూకు దూకి మళ్ళీ రామచంద్రమూర్తి ఉన్న చోటుకొచ్చి సువేల పర్వత శిఖరం మీద నిలబడ్డారు. వెంటనే రాముడు అన్నాడు సుగ్రీవుడితో, అదతస్మిన్ నిమిత్తాని దృష్ట్వా లక్ష్మణపూర్వజ సుగ్రీవం సంపరిష్వజ్య తదా వచనమబ్రవీత్ అసమ్మంత్ర్య మహాసార్థం తదిదం సాహసంకృతం ఏవం సాహసకర్మాణి నకుర్వంతి జనేశ్వరాః సంశయే స్థాప్యమాం చేదం బలం చ స విభీషణం కష్టం కృతమిదం వీర సాహసం సాహసప్రియ ఇదానీం మా క్రుధా వీర ఏవం విధమచింతితం తయి కించిత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమ భరతేన మహాబాహో లక్ష్మణేన మవీయస శత్రుఘ్నేన చ శత్రుఘ్న స్వశరీరేణ వా పునః తయి ఆగతే పూర్వం ఇతి మే నిశ్చితామతి జానతశ్చాపి తే వీర్యం మహేంద్ర వరుణోపమ హత్వాహం రావణం యుద్ధే సుషత్ర బలవాహనం అభిషిచ్య చ లంకాయాం విభీషణమధాపి చ భరతే రాజ్యమావేశ్య త్యక్షే దేహం మహాబల. ఓ సుగ్రీవా, నువ్వు అకస్మాత్తుగా ఇటువంటి సాహసోపేతమైన పనులు చేస్తుంటావు. ఉన్నవాడివి ఉన్నట్టు అకస్మాత్తుగా వెళ్ళి రావణాసురుడి మీద పడి యుద్ధం మొదలుపెట్టావు కదా. యుద్ధం అన్న తర్వాత జయాపజయములు ఎటు వస్తాయో తెలియదు కదా. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు నాకు అసలు సీతమ్మ లభించినా ఏమిటి ఉపయోగం? లక్ష్మణుడే నా పక్కన ఉన్నా ఏమిటి ఉపయోగం? నన్ను నమ్మిన ప్రాణమిత్రుడు నా కొరకు ఉపకారం చేద్దామని వచ్చినవాడు జరగరానిది జరిగి శరీరాన్ని విడిచిపెడితే నేను ఉండగలనా? నేనేమనుకున్నానో తెలుసా? నువ్వు వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు తిరిగి రాకపోతే ఈ క్షణంలోనే రావణాసురుణ్ణి సంహరించిన తరువాత విభీషణుడికి పట్టాభిషేకం చేసి నేను కూడా నా శరీరాన్ని విడిచిపెట్టేద్దాం అనుకున్నాను. ఇక తిరిగి వెళ్ళే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. నేను నీతో పాటు స్వర్గలోకానికి రావాలి అని అనుకున్నాను. కాబట్టి ఇంకెప్పుడూ నువ్వు ఇటువంటి దూకుడుతో కూడిన చేష్టితములు చేయవద్దు, సాహసములు చేయవద్దు. అంటే రామచంద్రమూర్తి యొక్క ప్రియత్వం అంటే ఆయన ప్రేమ అలా ఉంటుంది. ఒక్కసారి మీరు రాముణ్ణి నమ్మి ఒక్కసారి మీరు రామకింకరుడయ్యారనుకోండి, అంతే. ఇక రామచంద్రమూర్తి మీతో అంత స్నేహంగా అంత ప్రీతిగా ఆయన ఉంటారు. ఆయన ఉంటారు అనడానికి లోకంలో ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో, ఎంతమందిని ఎన్ని రకాలుగా రామచంద్రమూర్తి కాపాడారో, ఎంతమందిని ఎన్ని రకాలుగా రక్షించారో మహానుభావుడు. కాబట్టి సుగ్రీవుడు అన్నాడు, తవ భార్యాపహర్తారం దృష్ట్వా రాఘవ రావణం వర్షయామి కథం వీర జానన్ పౌరుషమాత్మనః. ఈ దుర్మార్గుడే నీ భార్యని అపహరించిన వాడన్న భావన నాలో కలగగానే ఇది స్నేహప్రియత్వం. ఎంత ప్రేమో చూడండి ఆ సుగ్రీవుడికి. నీ భార్యను అపహరించినటువంటి దుర్మార్గుడు వీడే అన్న ఆలోచన కలిగిన ఉత్తర క్షణంలో నేనిక నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను.
అందుకని ఒక్కసారి ఎగిరి అక్కడికి వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేశాను తప్ప దీని వలన వచ్చినటువంటి ఇబ్బంది లేదు, కాబట్టి నువ్వు ఆశ్వాసమును మనశ్శాంతిని పొందవలసినది అన్నారు. తర్వాత యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏ ద్వారం దగ్గర ఎవరు నిలబడాలో చెప్పారు. చెబుతూ ప్రధానంగా మన సైన్యానికి ఉండవలసినటువంటి లక్షణం ఒక్కటే, జరిగేటటువంటి యుద్ధం వానరులకు నరులకు రాక్షసులకు జరుగుతోంది. రాక్షసులు కామరూపులు, కామరూపులు రాత్రి యుద్ధం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు అన్నది మనకి తెలియదు. వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే మన వేషాలు వాళ్ళు కడతారు. మీకు కామరూపాలు తెలుసు, కాబట్టి మీరు కామరూపాలు పొందితే నేను బాణప్రయోగం చేసేటప్పుడు ఎవరు వానరుడో ఎవడు రాక్షసుడో తెలియదు. కాబట్టి ఒక్క వానరుడు నా చేత నలిగిపోయినా నేను ఈ యుద్ధానికి రావడం వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు మాత్రం కామరూపములను తీసుకొనరాదు. వానరులందరూ వానరులుగానే ఉండాలి. ఒక్క 7 మాత్రమే మనుష్య రూపంలో తిరగాలి ఈ యుద్ధ భూమిలో. 1 నేను, 2 లక్ష్మణమూర్తి, 3 విభీషణుడు, 4 విభీషణుడి యొక్క సచివులు. ఈ 7 మాత్రం మనుష్య రూపాలతో తిరుగుతారు. మిగిలిన వాళ్ళందరూ వానర రూపాలతోనే ఉండాలి. అప్పుడు నాకు బండ గుర్తు ఏమిటంటే 7 మనుష్యులు, మిగిలిన వానరములు నా వాళ్ళు. కనబడ్డ రాక్షసులందరూ రాక్షసులే, లేకపోతే అయోమయావస్థ వస్తుంది. మీరు అప్పుడప్పుడు రాక్షసులుగా మారడం మొదలు పెడితే, ఇప్పుడు ఎలా సాహసం చేశారో అలా కామరూపాలు పొందితే, నేను కూడా తొందరపడి రాక్షసుడే అనుకుని బాణం వేసేస్తే నా వారిని నేను చంపుకోవడం అవుతుంది. ఇదే మనకి కొండ గుర్తు. 7 మనుష్య రూపంలో ఉంటారు, మిగిలిన వాళ్ళు వానర రూపంలో ఉంటారు. అంటే మీరు ఒకటి గమనించాలి, తన కార్యం నడిచిపోవడం రాముడికి ప్రధానం కాదు. తనని నమ్మి వచ్చిన వాళ్ళని ఎంత జాగ్రత్తగా రక్షించాలన్న దాని మీద రాముడి యొక్క లక్ష్యం ఉంటుంది. రావణుడైతే తను కోరుకున్న కోరిక తీరితే చాలు, దానికోసం ఎంతమంది నిహతులైపోయినా ఆయనకి పట్టింపు ఉండదు. ఇది ఇద్దరికీ తేడా. కాబట్టి ఎవరిని పట్టుకుంటే బతుకుతారు, ఎవరిని పట్టుకుంటే మడిసిపోతారు. రాముణ్ణి పట్టుకున్నవాడు ఎప్పటికీ బతుకుతాడు, రావణుణ్ణి పట్టుకున్నవాడు ఎప్పుడైనా మడిసిపోతాడు. ఇది తీర్పు. కాబట్టి యుద్ధానికి వ్యూహాన్నంతటినీ రచించారు. రచించిన తర్వాత వాళ్ళందరూ వెంటనే చెట్లు పీకేశారు, పర్వత శిఖరాలు పీకేశారు, శిలలు పట్టుకొచ్చేశారు. వాళ్ళందరూ ఇంకా రామచంద్రమూర్తి అనడమే తరువాయి వెళ్ళి ఆ ప్రాకారముల మీద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సమయంలో రాముడు పరమధర్మాత్ముడు. ఆయన అన్నాడు, ఎప్పుడూ యుద్ధాన్ని యుద్ధంగా ప్రారంభించకూడదు. ఒక్క మంచి మాట మనం చెప్పవలసి ఉంటుంది. అప్పుడు కూడా వినకపోతే ఇక చంపడం వినా మార్గం లేదు. ఇది ఆయన ధర్మం అంటే. ఇప్పుడు మీరు రామావతారానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఏది గుర్తించవలసి ఉంటుందంటే, ఎన్ని తప్పులు చేశాడన్నది రాముడు చూడడు, మారగలవా ఇది చూస్తాడు. ఈ క్షణం వరకు నా జీవితంలో నేను ఎన్ని మహాపాపములు చేశాను చూడడానికి సిద్ధంగా రాముడు లేడు. త్రికరణ శుద్ధిగా నువ్వు రాముడి ముందు నేల మీద పడి పాహిరామ ప్రభో అనగలవా? నువ్వు అలా అనగలిగితే స్వీకరించడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు. శ్రీరామాయణం ఈ జాతికి పెట్టిన పెద్ద భిక్ష, పెద్ద ఓదార్పు వాక్కు ఇదే. ఎందుకంటే తప్పు చెయ్యని వాడెవడు లేడు. కానీ ఇక చెయ్యను, చేసినవి మన్నింపబడుగాక. రామ, నా తప్పులు నీకు తెలుసు, మన్నించు అని పడగలవా? పడితే రామచంద్రమూర్తి నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు అలా లేకపోతే నువ్వు రావణుడితో సమానం. నిన్ను రక్షించగలిగిన వారు లేరు. అంతే తేడా. ఇది పట్టుకోగలిగితే రామాయణం యొక్క ప్రయోజనం సిద్ధిస్తుంది. ఇది పట్టుకోలేకపోతే శ్రీరామాయణం చెప్పినా మారకపోవడం, శ్రీరామాయణం చదివినా మారకపోవడం, ఎంతమంది మాటలు విన్నా మారనటువంటి రావణుని యొక్క పూనికలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పిలిచన్నారు, నేను ఏ సీతమ్మ తల్లి కోసం యుద్ధానికి బయలుదేరి లంకాపట్టణానికి వచ్చానో ఆ లంకాపట్టణాన్ని నశింప చెయ్యకుండా ఉండను. సీతమ్మని తీసుకొచ్చి నాకు సమర్పించాడా కృతకృత్యుడవుతాడు. అలా సమర్పించలేదా ఈ లంకాపట్టణాన్ని నశింపచేసి రాక్షస సహితంగా రావణుణ్ణి నిర్మూలిస్తానన్నానని వెళ్ళి చెప్పిరా అని అంగదుణ్ణి పంపించారు. సభామంటపంలో కూర్చున్నటువంటి రావణుని యొక్క సభలోకి అంగదుడు ప్రవేశించాడు. ప్రవేశించి, దూతోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ వాలిపుత్రోంగదో నామ ఎదితే శ్రోత్రమాగత. నేను వాలి యొక్క పుత్రుణ్ణి, నన్ను అంగదుడు అంటారు. దూతోహం కోసలేంద్రస్య, నేను కోసలేంద్రుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దూతని. అక్లిష్టకర్మణ, హేళగా ఎటువంటి పనైనా చెయ్యగలిగినటువంటి మహానుభావుడు మా రామచంద్రమూర్తి. నీకు 4 మంచి మాటలు చెప్పమని పంపారు, కాబట్టి చెప్తాను విను. అహత్వాం రాఘవో రామ కౌసల్యానందవర్ధన నిష్పత్య ప్రతియుద్ధస్వ నృశంస పురుషోభవ
హంతాస్మిత్వాం సహామాత్యాం సపుత్ర జ్ఞాతి బాంధవం నిరుద్విగ్నాస్త్రయో లోక భవిష్యంతి హతే త్వయి దేవదానవ యక్షాణం గంధర్వోరగ రక్షసాం శత్రుం అద్యోద్ధరిష్యామి త్వాం ఋషీణాంచ కంటకం విభీషణస్య చైశ్వర్యం భవిష్యతి హతే త్వయి నచేత్ సత్కృత్య వైదేహీం ప్రణిపత్య ప్రదాస్యసి ఇత్యేవం పరుషం వాక్యం బ్రువాణే హరిపుంగవే అమర్ష వశమాపన్నో నిశాచరగణీశ్వర. నీ యొక్క బంధు పుత్ర మిత్ర పరివారంగా లంకాపట్టణంతో సహా నశింపచేయడానికి రామచంద్రమూర్తి సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. నీతో ఒక్క మాట చెప్పమని చెప్పారు. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని సీతమ్మని రామచంద్రమూర్తికి అప్పచెప్తే నిన్ను క్షమించి వెళ్ళిపోవడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సీతమ్మని అప్పచెప్తావో లంకతో సైన్యంతో కుటుంబంతో నశించిపోతావో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి రావణ, నీకు ఈ మంచి మాటలు చెప్పడానికి వచ్చాను, వాలిపుత్రుణ్ణి అంగదుణ్ణి అని చెప్పారు. వెంటనే రావణుడు అన్నాడు, ఈ వానరాన్ని పట్టి బంధించి సంహరించండి అన్నాడు. ఇదే రాముడైతే. అందుకే మహర్షి పక్కపక్కనే చూపిస్తుంటారు. ఇదే రామచంద్రమూర్తి అయితే నిజంగా దొరికినా కూడా నీ దగ్గర అస్త్రం లేదు శస్త్రం లేదు, నిన్ను నేను చంపను, వెళ్ళిపోమంటారు. రావణుడైతే పట్టి చంపేయమన్నాడు. అప్పుడైతే తప్పని చెప్పడానికి విభీషణుడు ఉన్నాడు, ఇప్పుడు చెప్పడానికి ఆ విభీషణుడు కూడా లేడు. మంచి చెప్పేవాళ్ళని కూడా దూరం చేసుకుంటున్నాడు. జీవితంలో అన్నిటికన్నా గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? మీకు వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా వీడేమిట్రా చెవిలో ఇలా గుడి కట్టుకుని పూరేస్తాడు అస్తమానం, తప్పు 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 అంటాడు అని చెప్పి మీరు దూరం ఇప్పుడు అవ్వకూడదు. సత్పురుషులకు ప్రయత్నపూర్వకంగా మీరు దగ్గరగానే ఉండాలి. మీకు మంచి బోధ చెయ్యాలి అనుకున్నవాడు మంచినే బోధ చేస్తాడు కదండి. అది కష్టంగా ఉండొచ్చు, కానీ మీరు వారినే బాగా పట్టుకోవాలి. ఎందుకో తెలుసా? ఆయన దూరం అయిపోయాడు అనుకోండి, ఇప్పుడు పెద్ద ప్రమాదం ఎక్కడొస్తుందంటే మీకు మంచి చెప్పేవాడు ఉండడు. మంచి చెప్పేవాడు ఉండడు కాబట్టి చెడు వైపుకి వెళ్ళి తొందరగా నశిస్తాడు. తొందరగా నశించిన తరువాత తిరియక్కుల్లోకి ఎడతాడు. తిరియక్కుల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వినగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్న మనుష్య జన్మలోకి రావడానికి కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలి. ఇన్ని కోట్ల జన్మలు ఎత్తితే ఏమిటంటే ఇబ్బంది అని మీరు నన్ను అడగచ్చు. సహజంగా చచ్చిపోయే అవకాశం ఉండదు. అది పెద్ద బాధ. మనుష్య జన్మకి వరం ఏమిటంటే ఆఖరి ఊపిరి తనంత తాను వదిలిపెట్టేంత వరకు ఎవరు ముక్కు మూసి చంపేరు. కానీ మిగిలినటువంటి జీవుల్లో ఏమిటో తెలుసా అండి? ఎంత కండపట్టింది అన్నంత వరకే పోషిస్తారు. మేకని గడ్డి పెట్టి పోషిస్తున్నాడు అనుకోండి, మీరు చూశారో లేదో, ఆ ముందరి కాళ్ళ రెండిటి మధ్యలో ఉన్న కంఠం దగ్గర నొక్కి చూస్తూ ఉంటారు. ఇది ఎంత కండపట్టింది అని, ఎంత బరువు ఉంటుంది ఈ మేక అన్నదాన్ని బట్టి ధర పలుకుతుంది. ఒక గొర్రెైనా అంతే, ఉన్నిని బట్టి మాంసాన్ని బట్టి పలుకుతుంది. ఒక కోడి ఎంత మాంసం పట్టింది అన్నది చూస్తారు. ఆ ప్రాణులు తమంత తాము మరణించలేవు. వాటిని ఉచ్చు వేసి పట్టి చంపేస్తారు, బాణం వేసి కొట్టి చంపేస్తారు, కత్తి పెట్టి కంఠం కోసి చంపేస్తారు. కొన్ని ప్రాణులనైతే కోసి చంపడం కుదరదని పట్టి కాళ్ళు, 4 కాళ్ళు, వెనక 2 కాళ్ళు, ముందు 2 కాళ్ళు కట్టేసి ఆ ప్రాణిని ఇలా తిరగేసి కడుపు మీద రోకళ్లతో కొడతారు. కొడుతుంటే అది అరుస్తుంటే ఇంతంత పైకి లావును ఉబ్బుతుంటుంది కడుపు. ఉబ్బి చచ్చిపోతుంది. నేను ఏ ప్రాణి గురించి చెప్తున్నానో మీకు తెలుసు. నేను నా నోటితో అనడం ఎందుకు అని ఆ బాధతో కూడిన ప్రాణి గురించి అనకూడదని నేను అంటలేదు. ఉచ్చు వేసి పట్టి కొట్టి చంపి దాని తోలు తీయడం కష్టమని దాన్ని అలాగే 2 స్తంభాలు కట్టి వేలాడ వేసి కింద నుంచి అగ్నిహోత్రం పెట్టి కాల్చేస్తే ఏ రూపంతో ఉందో ఆ రూపంలోనే ఉడికిపోయాక అప్పుడు కోసి మాంసపు ముక్కలు తీసి అమ్ముతారు. ఎంత దుర్భరమైన చావు చచ్చిపోతుందో మీరు చూడండి. అలా కోట్ల జన్మలు ఎత్తాలి. ఎందుకు తెచ్చుకుంటావు ఆ ప్రారంభం? మిగిలిన వాళ్ళు డబ్బిస్తారేమో, మిగిలిన వాళ్ళు ఏదో సుఖాన్ని ఇస్తారేమో, కానీ నువ్వు ఇలా చచ్చిపోకుండా చేయగలిగినటువంటి పుణ్యాన్ని నీకు కట్టబెట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు, సత్పురుషుడు. ఆయన తాను ధర్మమునందు నిలబడి నిన్ను ధర్మమునందు లాగడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు ఆ ఒక్క బంధనంగాని వదిలేసుకున్నావో చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతావు. అందుకే కష్టంగా ఉన్నా అంటి పెట్టుకుని ఉండి తీరాలి సత్పురుషుడితోటి. ఆ ఉండను అన్న మాట చాలా ప్రమాదకరం. అందుకే శృణ్వంతపహ, విను విను బాగా విను బాగా విను అంటారు. ఎందుకో తెలుసా అండి? అది అనుభవించేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. చాలా కష్టంగా ఉంటుంది. అందుకని పొందవద్దు, చాలా ఇబ్బంది పడిపోతావు. అటువంటి బాధలు పడకుండా ఉండాలంటే హాయిగా కనీసం నీ ఎంత నువ్వు ఊపిరి
వదిలిపెట్టగలిగినటువంటి ఏకైక జన్మ మనుష్య జన్మ. ఈశ్వరుడు ఇన్ని వరాలిచ్చినటువంటి జన్మ మనుష్య జన్మ. ఆయన ఏమి మనల్ని అనుభవించద్దన్నాడు? ఆయన అన్నీ అనుభవించమనే చెప్పాడు. అందుకేగా ఆయన ఇన్ని భోగాలు సృష్టించాడు. ఆయన బెల్లం మొక్క దేనికి సృష్టించాడు? మనం తినమనే సృష్టించాడు. ఆయన పంచదార ఎందుకు సృష్టించాడు? మనని తినమనే సృష్టించాడు. ఆయన చెరుకు కర్ర ఎందుకు సృష్టించాడు? మనని తినమనే సృష్టించాడు. అదే భూమిలో ఇక్కడ చెరుకు కర్ర సృష్టించిన వాడు ఆ పక్కనే వేస్తే గంజాయి మొక్కని మత్తిచ్చేదాన్ని సృష్టించాడు. ఆ పక్కనే చేదు రసంతో ఉన్న కుంకుడుకాయని ఆయనే పోషించాడు. ఒక్క భూమిలోంచి ఇన్ని వస్తున్నాయి. ఇవన్నీ అంటే గంజాయి మొక్కని అనుభవించమని నా ఉద్దేశ్యం కాదు. ఈశ్వరుడు మిమ్మల్ని మనని అనుభవించమనే ఇచ్చాడు ఇవన్నీ తప్ప ఇవన్నీ మీరు అనుభవించకండి, మీరు వీటన్నింటినీ చూసి నోరు కట్టేసుకోండి, కళ్ళు మూసేసుకోండి, చెవులు మూసేసుకోండి, ఇవేమీ అనుభవించద్దు, నన్నే తలుచుకుంటూ వేటిని చూడకుండా బతకండి అని ఆయన అనలేదు. అమ్మ పాయసం వండేది తను తినడం కన్నా పిల్లల కోసం వండుతుంది. పిల్లల కోసం వండిన అమ్మ పాయసం కాస్త గ్లాసులో పోసి పిల్లాడికి ఇచ్చిందనుకోండి, వాడు తాగేసి అమ్మ ఇంకొంచెం పొయ్యమ్మా అన్నాడు అనుకోండి, ఇంకొంచెం పోస్తుంది. వాడు ఇంకొంచెం తాగేసి అమ్మ ఇంకా ఉందా అన్నాడు అనుకోండి, పెదవులు లాక్కుంటూ ఆ ఉన్న కాస్త పోసేస్తుంది. వాడు గబగబా తాగేసిన తర్వాత అమ్మ వంక చూసి అమ్మ నీకేది అంటాడు. నాన్న నువ్వు నీకు బాగుందా అంటుంది అమ్మ. చాలా బాగుందమ్మా అంటాడు. నువ్వు నీ కడుపు నిండితే నా కడుపు నిండిపోయింది నాన్న అంటుంది అమ్మ. అంతేగాని మరి తాగేటప్పుడు బుద్ధి నువ్వు అడిగావా నేను తిన్నానా అంటుందా అమ్మ? అనదు. నువ్వు తాగేస్తే తన కడుపు నిండిపోయిందన్న అమ్మ ఎటువంటిదో ఆయన సృష్టించిందంతా ఈ పాయసాలన్నీ ఆయన వండింది మన కోసమే. మిగిలిన ప్రాణుల కన్నా మనుష్యుణ్ణి అనుభవించమనే. అందుకే మనిషి అనుభవించంది లేదు. పెద్ద పులి చర్మం కూడా ఒలిచి తను వేసుకుంటుంటాడు. పెద్ద పులి గోరు కూడా తన గుడ్డల మీద వేసుకుంటాడు. ఏనుగు దంతాలు పీకి ఇంట్లో వస్తువులు చేయించుకుంటాడు. మిగిలిన వాటికి ఇచ్చిన వైభవాలన్నీ అంతిమంగా మనిషి అనుభవిస్తున్నాడు. ఇన్ని అనుభవించేటప్పుడు ఎవడు వీటిని ఇచ్చాడో వాడిది అని చెప్పి అనుభవించు. ఆ పాటి కూడా లేకపోతే ఇక కృతజ్ఞత కదండి. అది ఎంత దొంగతనం అండి. ఇంకా ఆ ఒక్క మాట అనడానికి సంస్కారం కావాలి. ఆ సంస్కారం ఏర్పడడానికి మీరు ప్రవచనాలు వినాలి. ఆ సంస్కారం ఏర్పడడానికి రామాయణం చదువుకోవాలి. ఆ సంస్కారం లేకుండా బతికేయడానికి ఇవన్నీ వదిలేసి బతికేయచ్చు. కానీ తర్వాత వచ్చే జన్మలో పునర్జన్మ సిద్ధాంతం అంగీకరిస్తేగా బొట్టు పెట్టుకొచ్చి గుళ్ళో కూర్చున్నావు. మరి మిగిలిన జన్మల్లో ఎలా బతుకుతావు? మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తర్వాత వినే అదృష్టం నీకు కలుగుతుంది? ఇప్పుడు వినని వాడివి అప్పుడు వింటావనే నమ్మకం. ఇన్ని కోట్ల జన్మలు అంత కష్టమైన చావు చావవలసి ఉంటుంది. ఎందుకు వచ్చిన ప్రారంధం? ఏవి ఈశ్వరుడు నిన్ను వద్దన్నాడు? ధార్మికంగా అనుభవించు అన్నాడు. ధార్మికంగా అనుభవించడానికి నువ్వు సిద్ధపడితే నువ్వు అదృష్టవంతుడవు. హాయిగా అనుభవించవచ్చు. ఏది అనుభవిస్తున్నా వేదం అంగీకరించిన రీతిలో చక్కగా అనుభవిస్తూ ఈశ్వరా ఇది నీ అనుగ్రహం అనొక్క మాట నిజాయితీగా అనగలిగితే. ఇప్పుడు నాకు విడిది ఇచ్చారండి ఎక్కడ ఉండమని, నేను ఆ విడిదిలో ఉన్నాను. అది చాలా బాగుందని ఆఖరి రోజున వెళ్ళిపోయే ముందు నేను ఎవరికో అద్దెకిచ్చి వెళ్ళిపోయాను అనుకోండి, ఇక మళ్ళీ ఎప్పుడైనా ఇస్తారా? నేను అందులో ఉన్నప్పుడు ప్రతిరోజు నన్ను అడుగుతుంటారు, హరిప్రసాద్ గారు అయ్యా బాగుందా, మీకు ఏమైనా ఇబ్బంది లేదు కదా, అందులో ఇంకేమైనా సౌకర్యం కావాలా అంటారు. ఎందుకంటారు? ఆయనది అది నాకు తాత్కాలికంగా ఇచ్చారు విడిది, ఆయనది అని నేను ఆ మర్యాదతో దాన్ని అనుభవించిన నాళ్ళు సంతోషంగా ఇస్తారు. ఇది బాగుందండి నా పేరు రాసేస్తారా అన్నాను అనుకోండి, ఇక వచ్చేసారో పాకేస్తారు నేను వచ్చినప్పుడు, ఏమంటాడో ఏది ఇస్తేనని కదా. కాబట్టి ఆయనది అంటే నువ్వు అంత సంతోషిస్తున్నావే. నాన్నగారు తీసుకొచ్చారని ఒక్క మాట అనలేకపోయిందంటాడు పిల్లల్ని. మంచి బట్టలు పట్టుకొస్తాడు, వేసి కట్టుకుని దండం పెట్టలేదనుకోండి, లేకపోతే ఓ నమస్కారం చేయలేదనుకోండి, ఏం నాన్నగారు తెచ్చారు బట్టలు అని ఒక్క మాట అనలేకపోయింది. చూసావా, ఇంత కష్టపడి పిల్లల్ని పెద్ద చేశాను, నాన్నగారండి మీ వల్ల ఇంత వృద్ధిలోకి వచ్చాను అనలేదు వాడని అంత గింజుకుంటావే. భార్య వండింది అక్కడ పెడితే అంతా తినేసి చేయగడుక్కుని ఏమండి ఎలా ఉంది అంటుంది. అన్నారు అనుకోండి, బాగుందంటే కొంపడిపోయింది ఏంటి అంటే పలుకే బంగారామాయేనా అన్నారు. ప్రతి వాళ్ళు ఆ మాట అనలేవా అంటారు. ఇన్ని మీకు ఇచ్చిన వాడిని స్మరించకపోతే మరి వాడేమనుకోవాలి? ఊపిరి నువ్వు తీయట్లేదుగా, నిద్రపోయినప్పుడు వాడుగా తీస్తున్నాడు. భవతి ఉన్నావడానికి వాడుగా కారణం, అందువల్ల కదా మిగిలినవన్నీ వచ్చాయి. మరి వాడిని స్మరించకపోవడం ఎంత కృతజ్ఞత. వాడిని ఒక్కదాన్ని ముందుకు పెట్టారనుకోండి, వాడిచ్చిన వైభోగం అన్నారనుకోండి, తప్పు పని చేస్తూ వాడిచ్చిందని చేయండి చూస్తాను. ఇది తప్పు పని అని తెలిసి వాడిచ్చిందని మీరు చేయగలరా? మీరు చేయలేరు. వాడిచ్చిందని చెయ్యాలంటే వాడిచ్చిందని చేసేవే మీరు చేయవలసి ఉంటుంది. అంతే, అయిపోయింది, జీవితం దిద్దబడిపోయింది అంతే. కాబట్టి సత్పురుష సహవాసం అన్నది ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అసలు మంచి మాట వినడానికి ఎవరు సిద్ధంగా లేడో వాడే పతనమైపోతున్నాడని గుర్తు. వాడికి వినడానికి ఖాళీ ఉండదు, వాడు వినడం. కాబట్టి
ఇప్పుడు ఈ అంగదుండి పట్టి సంహరించండి అన్నాడు. ఆయన భయపడలేదు, ఆయన అలా నించున్నాడు. ఎందుకు నించున్నాడో తెలుసా అండి? నన్ను పట్టగలిగిన మనగాడు ఉన్నాడు ఏంటి ఇక్కడ, ఇది ఆయన నమ్మకం. ఏదో 10 మంది వచ్చారు, చంకల్లో చేతులు పెట్టారు, ఆయన పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వీళ్లతో సహా ఎగిరిపోయాడు. ఎగిరిపోయి ప్రాకారం మీద దిగితే ప్రాకారం బద్దలైపోయింది. ఇది ఆయన బలం, ఆయన బలం వాడికి తెలియదు. ఎప్పుడూ కోతులు కోతులు అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ చంకల్లో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి కిందకి విసిరి బారేశాడు. వాళ్ళందరూ మరణించారు. ఎవరిని చంపుతానన్నాడో ఆయన చేతిలో తన కింకర్లు చచ్చిపోయారు. ఆయన ఒక్క దూకి రాముడి దగ్గరికి వెళ్ళారు. అది రావణుడి యొక్క పరిస్థితి. రామా, చెప్తే వినేవాడు కాదు, కాబట్టి మనమే కదులుదాం ఇంకా అన్నారు. కాబట్టి ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, రావణుడి మీదకి రాముడు వెళ్ళడం అంటే రాముడు రావణుడిని చంపేశాడు అనకూడదు. చంపడం వినా మార్గం లేకుండా రావణుడు మూసేశాడు. ఇక ఉంచితే వాడి శరీరంతో చేర్చుకునేది అప్రతిష్ట తప్ప ఇక వాడు సంపాదించే మంచి లేదు. కాబట్టి ఇక ఆ శరీరంతో వాడిని ఉంచడం అనవసరమని ఈశ్వరుడు విడిపించాడు. ఇప్పుడు రాముడు రావణుణ్ణి సంహరించడం కారుణ్యానికి పరాకాష్ట. తన భార్య కోసం చంపాడని మీరంటారా? ఇది ఆయన ధర్మం. ఇది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. రేపు యుద్ధం ప్రారంభమవుతుంది. ఇవాళ సంతోషంగా అలా ఉండనివ్వండి. ఇవాళ ఎందుకు మొదలు పెట్టడం చీకటి పడ్డాక రాక్షసుల్లాగా? రేపు అసుర సంధ్య వేళలో మొదలుపెట్టినా తప్పే, కానీ ఏం చేస్తాం మరి, అంతకన్నా అవకాశం లేదు.